అంటే ఏనియన్ సినిమా చూశాను, చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ వన్ అయిపోయాడు. ఈ సినిమాతో 100 కోట్లు పక్క వచ్చి అయ్యగారి యాక్షన్ ప్యాక్షన్ అన్నీ బాగున్నాయి. ఇంకా అయ్యగారి యాక్టింగ్ అయితే నెంబర్ వన్ అనమాట. లాస్ట్లో అయితే చింపేశాడు యాక్టింగ్. ఇంకా యాక్టర్లు అందరూ బాగా చేశారు. సునీల్ గారు, శివాజీ గారు, భాగ్యశ్రీ అందరూ ఇచ్చి పడేశారు అంతే యాక్టింగ్. ఇంకా ఎక్కడ కూడా సినిమాని అసలు ఎక్కడ మనం ఊహించుకోలేము అంతే. సినిమా చూస్తానని సేపు అసలు మనం వేరే లోకంలో పోతాం అంతే. సినిమా చాలా బాగుంది. ఇంకా నాగార్జున గారికి, నాగ వంశీ గారికి, ప్రొడ్యూసర్ అంతకి పండగ అయిపోయింది అంతే. ఇంకా సినిమాను ఒక్కసారి చూడండి, ఆదరించండి, చాలా బాగుంటుంది. 100 కోట్లు పక్క ఈ సినిమాకి. 100 కోట్లు మాత్రం పక్క. మరో రంగస్థలం అయిపోయింది. రామ్ చరణ్కి రంగస్థలం ఎలాగో అఖిల్కి ఎనిన్ సినిమా అలాగా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా 100% హిట్. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల కన్నా ఒక బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇది ఈ లెనిన్ మూవీ మాత్రమే. ఎందుకంటే మన తెలుగు టాలీవుడ్ లో ఒక అందగాడు, ఒక ఐటీ పర్సనాలిటీ, ఒక హీరోని మనం మిస్ చేసుకుంటామేమో. ఈయన ఒక్కసారి చేయి జారి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం అనుకుని చూడ ఈ హీరో మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ కొట్టిండు. మూవీ పరంగా చెప్పాలంటే ఇందులో హీరోయిన్ భారతీయ యాక్టింగ్ మామూలు చేయలేదు భయ్య, పిచ్చెక్కించింది. శివాజీ గారు కూడా ఎత్తిరాజ్ పాత్రలో ధర్మరాజు కింద ఉపయోగించుకొని కుమ్మిశాడు భయ్య. చెప్పాలంటే ఈ సినిమా ఈ ఇయర్కి నంబర్ 1. అఖిల్ గారు కూడా బెస్ట్ యాక్టింగ్ చేసే సినిమాలో మాస్ పరంగా చెప్పాలంటే అఖిలే నంబర్ 1. ఎప్పటికైనా నంబర్ 1 ప్లేస్ లో చేరుతాడు అఖిల్ గారు. అయ్యారే నంబర్ 1. లెనిన్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందువల్ల అంటే సినిమాని ఎక్కడ అవసరం అక్కడే ఫైట్స్ పెట్టడం, ఎక్కడ కథకు అవసరం అక్కడే పెట్టడం. నట విశ్వరూపం చూసారు నిజంగా అఖిల్ గారిదే. చాలా అంటే చాలా బాగా నటించాడు. ముందు యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ పెద్ద సినిమాకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాకి అఖిల్కి ఎంత పేరు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇంక ఇంటర్వెల్ సీన్ అయితే తమనన్న బ్యాక్గ్రౌండ్ అన్ని, అఖిల్ అనే యాక్టింగ్, అఖిల్ అనే యాక్షన్ సీక్వెన్స్ చాలా ఆ 10 నిమిషాలు చాలా బాగుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా బాగుంది. ఇంకా విలన్ రోల్ నడిచిన విలన్ రోల్ అయితే మాత్రం నిజంగా అఖిల్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం, విలన్ సీన్స్ వచ్చి కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా అఖిల్ అన్న విలన్ రోల్ వస్తే అయితే మాత్రం యాక్టింగ్ కానీ లేదంటే ఆయన క్యారెక్టరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ½ అవర్ అయితే ఓచకోత. ఇంకా ఓచకోత అంటే కాచరం ఫైట్లు 2 సార్లు విధానంగా చూసినట్టు అనిపిస్తుంది. రక్తపాతం అన్నమాట. సో ఓవరాల్గా పక్క మాస్ వచ్చే బ్లాక్ బస్టర్ 100 కోట్లు పక్క మాస్ సినిమా అన్నమాట. 100 కోట్లు వచ్చి దమ్ము సినిమాలో ఉంది. బట్ సినిమాకి వస్తే లేదా అఖిల్ అనే మార్కెట్ చాలా దృష్టిలో ఉంటాయి కాబట్టి 100 కోట్ల సినిమా నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. మళ్ళీ రామ్ చరణ్కి రంగస్థలం, పుష్ప అల్లు అర్జున్, ఇప్పుడు అఖిల్కి చాలా అంటే చాలా బాగా అనిపించింది. పక్కా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ జరుగుతుంది, గుడ్లు చింపుకుంటారు. థ్యాంక్ యూ.